Hello students, welcome to Unique Study Circle. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ 26 పార్ట్ 1 చేస్తున్నామండి. 61st క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక లెటర్ సిరీస్ ఉంది. నేను ఎలా చెప్తాను అంటే ఫస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ C B A Z అంటే -1 గా వెళ్తుంది. అవునా? C అనేది B గా మారింది, B అనేది A గా, A అనేది Z గా. సో నెక్స్ట్ రావాల్సిన లెటర్ ఏంటంటే Y. సో మనకు ఆప్షన్ నెంబర్ 3 and 4 is gone. రెండు 1 and 2 లోనే మన ఆన్సర్ ఉందని తెలుసు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన కంపారిజన్ చేయండి. లాస్ట్ లెటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవునా? లాస్ట్ లెటర్ని చూసుడు మనకు ఈజీ అయిపోతుంది. అవునా? నెక్స్ట్ ఒకసారి చూడండి, R 18 22 ఇది 26 30 నెక్స్ట్ 34th లెటర్ ఆర్ 26 minus 34 వాట్ ఎవర్ 8th లెటర్ దట్ ఈస్ H. దట్ ఈస్ యువర్ ఆన్సర్. అవునా? అలా చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, 4 నెంబర్ సిరీస్ అనేది 31 65 193. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఈజ్ బికమింగ్ 11. ఏ విధంగా వెళ్తుంది ఇంటూ 2, ఓకే, ప్లస్ 3 చేయొచ్చండి. 4 2s are 8 8 plus 3. కానీ ఇక్కడ చూస్తే మీరు దీన్ని ఇంటూ 3 - 2 గా మాత్రం చేయొచ్చు. 11 3s 33 -2 31. సో నెక్స్ట్ మళ్ళీ అంతే, ఇంటూ 2 + 3 కాంబినేషన్ లాజిక్. ఎందుకంటే 4 టేబుల్లో 11 రాదు, 11 టేబుల్లో 31 రాదు, కాబట్టి కాంబినేషన్స్ వాడుతున్నాను. 31 × 2 ఈజ్ హౌ మచ్ 62 + 3 65. సో నెక్స్ట్ వన్ నేను చెక్ చేయాల్సిన పని లేకుండా ఇదే వస్తుంది లాజిక్. సో స్ట్రైట్ అవే ఇక్కడ చూసేయండి, 193 × 2. అవునా? 3 2s are 6 19 2s are 38. అవునా? 386 ప్లస్ 3 ఎంత అండి? 389. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ ఒక లెటర్ సిరీస్ మీద మిస్సింగ్ క్యారెక్టర్స్ ఉందండి. మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఆప్షన్ బేస్డ్గా ఒకసారి గమనిద్దాం. ఆప్షన్ బేస్డ్గా గమనిస్తే ఫస్ట్ లెటర్ కన్నా లాస్ట్ లెటర్స్ ఈజీగా ఉన్నాయండి. లాస్ట్లో టీఏ వస్తుందని అన్నిట్లోనూ చెప్పేస్తున్నాడు. అవునా? సో లాస్ట్ లెటర్ వదిలేసి దాని బిఫోర్ లెటర్ కనుక మనం కనిపెట్టామనుకోండి మన ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇక్కడ లాస్ట్లో టీ వస్తుంది, ఇక్కడ ఏం రావాలి అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్యాటర్న్ ప్రకారం LT బ్లాంక్ ఉంది. అవునా? ఇక్కడ కూడా LT బ్లాంక్ ఉంది. సో LTకి బ్లాంక్కి ముందు ఏ లెటర్ ఉంది? ఇక్కడ ఏ లెటర్ ఉంటే అదే లెటర్ రాబోతుంది. LTకి ముందు ఒక లెటర్ ఉంది. అవునా? సేమ్ లెటర్ ఇక్కడ కూడా కవర్ చేయబోతుంది, సేమ్ లెటర్ ఇక్కడ కూడా కవర్ చేయబోతుంది. మరి ఇక్కడ ఇచ్చిన లెటర్ ఏంటి అని అంటే H. సో లాస్ట్లో మనకు T and H ఎక్కడుంది అనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి మన ఆన్సర్ 1. మీరు లెఫ్ట్ నుండి కూడా చేసుకోవచ్చు, కానీ మన ప్రయత్నం ఏంటి అని అంటే అత్యంత తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఎలా చేయాలి. సో ఆ లాజిక్ని నేర్చుకోండి. క్లాస్ రూమ్లో మనం హ్యాపీగా ఈజీగా ఎలా పర్టికులర్గా చూడాలి అని నేర్చుకోవచ్చు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఫాస్ట్గా చేయాలి అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్స్లో మనం నేర్పిస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ బ్యాక్టీరియా అనే ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. దీన్ని ఏ విధంగా రాశాడు? ఇది ఒక అనాలజీ బేస్డ్ క్వశ్చన్ కదండి. సో సేమ్ లాజిక్ని అనాలజీ ఏం చెప్తుంది అని అంటే వాట్ ఎవర్ లాజిక్ యూజ్డ్ బై ఎగ్జామినర్ సేమ్ లాజిక్ షుడ్ బి యూజ్డ్ బై యూ అని అంటాడు. కానీ మొదటగా ఎగ్జామినర్ పాడిన లాజిక్ని మనం ఐడెంటిఫై చేయాలి. అవునా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ రాసేసి అప్పుడు మనం లాజిక్ని ఐడెంటిఫై చేస్తూ కూర్చుందాం. ఓకేనా అండి? 24 6 21 2 23 6 24 5. రైట్. ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ఓవెల్స్ని -3 చేశాడు. ఇది -3. అవునా? ఇది కూడా -3, ఈ రెండు కూడా -3గా చేశాడు. అవునా? సో ఓవెల్స్ని -3గా చేస్తున్నాడు. ఏవైతే కాన్సనెంట్స్ ఉంటాయో వాటిని +3గా చేశాడు. సేమ్ లాజిక్ని నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఓవెల్స్ ఏంటి? O and U. అవునా? సో ఇక్కడ -3 చేయడం ద్వారా L వస్తుంది, ఇక్కడ -3 చేయడం ద్వారా R వస్తుంది. సో సెకండ్ లెటర్ LR ఉండాలి, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఆన్సర్ ఈ రెండిట్లలో ఉంది.
అప్పుడు ఆ రెండిట్లలో కాంబినేషన్ చెక్ చేస్తే ఫస్ట్ లెటర్ని ఐడెంటిఫై చేయడం మనకి ఈజీ. 23 అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి 26th లెటర్ ఇక్కడ రావాలి. 26th లెటర్ ఏంటి చెప్పండి? Z. సో అదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. 23 అనేది 441గా రాశాడు, మరి 28 ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 441 ఏంటో తెలుసా? అది 21 స్క్వేర్. అంటే ఇక్కడ 23 ఇచ్చి 21 అని అంటే n-2 హోల్ స్క్వేర్ ఇస్ ద లాజిక్. ఓకేనా? n-2 అంటే 23 - 2 ఇస్ వాట్? 21. 21 స్క్వేర్ని ఇలా రాశాడు. సో 28 - 2 ఎంత అండి? 26. మరి 26 స్క్వేర్ ఎంత? 676. ఫోర్త్ ఆప్షన్. యా. నెక్స్ట్ క్వశ్చన్. Patels, okay, is coded as or in this way, correct? Same nectar ni kuda manam code cheyali అని అన్నాడు. చెప్పాను కదా, అనాలజీలో అతను ఏ లాజిక్ వాడితే మనం కూడా అదే లాజిక్ వాడాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 16, 1, 20, 5, 12, 19, 13, 20, 21, 6, 17, 2. మీకు ఆన్సర్స్ తెలిసినా కూడా ప్లేస్ వాల్యూస్ రాయండి. చిన్న క్వశ్చన్లకు రాయాలని అవసరం లేదు అని అనుకోకండి, ప్రాక్టీస్లో కంపల్సరీ రాయండి. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది అని అంటే టిపికల్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? ఆన్సర్ తెలిస్తే సరిపోదు, లాజిక్ తెలియాలి, అది గుర్తుండాలి. సో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనేది 2గా మారింది, 16 అనేది 17గా మారింది డయాగ్నల్గా. అవునా? 2 లెటర్స్ని అలా చేశాడు. 5 6 అయింది, 20 21 అయింది, 19 20 అయింది, 12 13 అవుతుంది. అవునా? సో 2 ఎలిమెంట్స్గా బ్రేక్ చేసి దాన్ని డయాగ్నల్గా రాసేసాడు. సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఇంకా నాకు వచ్చింది కదా అని ఫస్ట్ నుండి చేయొద్దు. ఓకేనా? అబ్జర్వ్ ది ఆప్షన్స్. FO అనేది కామన్గా ఉంది కాబట్టి నేను లాస్ట్లో చేస్తాను. ఇక్కడ SB ఉంది, SZ ఉంది, BS ఉంది, క్యూబ్ ఉంది. రైట్ సైడ్ నుండి చేయండి, దానివల్ల మనకు టైం వేస్ట్ కాకుండా ఈజీ అయిపోతుంది. ఇది చూడండి, 1 కదా అంటే 2 రావాలి, ఇక్కడ అంటే B రావాలి. ఇక్కడ 18 కదా అంటే ఇక్కడ ఏం రావాలి? 19 రావాలి. 19th లెటర్ ఏంటి? S. సో లాస్ట్లో నీకు SB ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి? ఇదేనా? రైట్, అంతే కదా. సో అలా జరుగుతుంది అనేది అక్కడ పాయింట్ అక్కడ. సో ఆ విధంగా మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఆడ్ మ్యాన్ అవుట్లో అడుగుతున్నాడు. నాకు తెలిసి చాలా మందికి వచ్చేస్తుంటుంది, ఎందుకంటే ఇవన్నీ క్యూబ్స్ అండి. 11 క్యూబ్ ఇది, 12 క్యూబ్ ఇది, 13 క్యూబ్ ఇది. ఇది 16 క్యూబ్ కాదు, ఎందుకంటే 16 క్యూబ్ వచ్చేసి 96 అండి, 86 అని ఇచ్చాడు కాబట్టి అదే మన ఆన్సర్. నెక్స్ట్ KIO. KIO అని అంటే ఇది 11 9 15. ఓకే, సో 11 9గా మారుతుంది. 11 9గా మారుతుంది అని అంటే -2. 9 15గా మారింది అని అంటే +6 అండి. నెక్స్ట్ DEH 4 5 8. ఇది +1గా మారింది, ఇది +3గా మారింది. ఈ రెండిట్లలో మన ఆన్సర్ ఏదో కాబోతుంది. సరే, ఫోర్త్ ఆప్షన్ చూసేయండి, NOR. ఓకే, 14 15గా మారింది, 15 18గా మారింది. సో ఆన్సర్ వచ్చేసి 1 అండి. ఎందుకంటే నాకు తెలుసు ఎనాలజీలో ఆడ్ మ్యాన్ అవుట్లో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ 3 అనేటివి ఒక ప్యాటర్న్ ఫాలో కావాలి. ఆల్రెడీ 2 ఫాలో అయింది, 1 కాలేదు. అంటే మిగతా మిగిలిపోయింది కూడా ఈ ప్యాటర్నే ఫాలో కాబోతుంది కాబట్టి నేను అది చెక్ చేయను. సో ఆ విధంగా నేను ఇది ఒక్కటే కంప్లీట్గా డిఫరెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే నా ఆన్సర్గా తీసుకుంటాను. నెక్స్ట్ అండి, మళ్ళీ ఇక్కడ చూడండి, భిన్నంగా ఉంది ఏంటి అని అడిగాడు. ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి, హెక్సాగాన్లో 6 ఉంటాయి, రెక్టాంగిల్లో 5 ఉండవు కాబట్టి అదే మన ఆన్సర్. అవునా? నెక్స్ట్ ఇది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 4 అదే ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే చెప్పానుగా 4 ఉన్న ఆప్షన్స్లో 3 ఒక పర్టికులర్ ప్యాటర్న్కి ఫాలో అయ్యి అవి ఒక గ్రూప్గా ఏర్పడతాయి కాబట్టి దాన్ని మిగతాది ఏదైతే ఏర్పడదో అదే మన ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ వన్ చూడండి, TOIR అనేది 62 చేశాడు, HATEని 34గా రాశాడు, GAYL ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఒక కోడెడ్ లాంగ్వేజ్లో అడుగుతున్నాడు.
సో ఇది 20, 15, 9, 18 అండి. ఇఫ్ యూ యాడ్ ఎవ్రీథింగ్ 62 అవుతుంది. 8, 1, 25, 34గా మారింది. ఇప్పుడు ఇది 7, 1, 25, 12 ఎంత అవుతుంది? ఈ 12 ప్లస్ 8 ఎంత అండి? 20. 20 ప్లస్ 25 ఎంత? 45. అదే ఆన్సర్. సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇస్ ద లాజిక్. ఏంటంటే అది లాజిక్ పేరేంటి? సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. ఓకే, అది లాజిక్ పేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఒక కోడ్ భాషలో ఏమని ఇచ్చాడు? మౌల్డ్ ఓకే సాఫ్ట్ జెల్ ఈస్ కోడెడ్ యాజ్ వాట్? 864. మీరు డైరెక్ట్గా మౌల్డ్ అంటే 8, సాఫ్ట్ అంటే 6, జెల్ అంటే 4 అని తీసుకోవడానికి వీల్లేదు ఇలాంటి క్వశ్చన్స్లో. అంటే అలాంటి ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే అదే ఉంటుందని రూల్ ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి ఒకసారి ఏమన్నాడు? జెల్ ఈజ్ నాట్ హార్డ్. అవునా? ఇప్పుడు ఏమని కోడ్ చేశాడు? PRKC83. ఓకే, నెక్స్ట్ వన్ హార్డ్ ఈజ్, ఇది గ్రే అండి, ఇది మోల్డ్. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ ఏం రాశాడు? KC3, 4 and 9. అవునా? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? దీన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీకోడ్ చేద్దాం. క్వశ్చన్ గ్రే సాఫ్ట్ ఏంటి అని అడిగాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జెల్ ఉంది, క్యాన్సల్. సేమ్ ఎక్కడైనా కాంబినేషన్ ఉన్నాయా? సేమ్ వర్డ్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్స్ ఎక్కడైనా ఉన్నాయా అంటే 8. అవునా? అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే జెల్ ఈక్వల్స్ టు 8 అనేది రాస్తాను. రైట్? నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మౌల్డ్ ఇక్కడ ఉంది, మౌల్డ్ ఇక్కడ ఉంది. మౌల్డ్ అనేది 6 కావచ్చు, లేదంటే 4 కావచ్చు. ఇక్కడ 6 ఉందా? లేదు. మరి ఏముంది చెప్పండి? 4 అనేదే ఉంది. సో మౌల్డ్ ఈస్ కోడెడ్ యాజ్ వాట్? మౌల్డ్ ఈస్ కోడెడ్ యాజ్ వాట్? 4. సో బై డిఫాల్ట్గా సాఫ్ట్ అనేది ఏమవుతుందండి? 6 అయిపోతుంది. అవునా? సో బై డిఫాల్ట్గా సాఫ్ట్ అనేది ఏమైంది? ఇక్కడ 6 అయిపోయింది. ఇంకెక్కడైనా మౌల్డ్ కానీ సాఫ్ట్ కానీ ఉందా? లేదు. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, హార్డ్ ఈజ్ అనేది ఇక్కడ మనకు కాంబినేషన్లో ఉంది. ఇక్కడ కూడా ఈజ్ అండ్ హార్డ్ అనేది సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అవునా? అంటే ఏవో 2 కాంబినేషన్స్ కొలైడ్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రిపిటేషన్ ఆఫ్ KC3 ఉంది, KC3 ఉంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో హార్డ్ అండ్ ఈజ్ అనేటోళ్ళు కంపల్సరీ KC మరియు 3గా ఏర్పడ్డాయని నేను చెప్పగలను. కానీ హార్డ్ అనేవాడు KCగా వచ్చాడు, ఈజ్ అనేవాడు 3గా వచ్చాడని చెప్పడానికి వీల్లేదు. జాగ్రత్తగా వినండి, నెమ్మదిగా చెప్తున్నాను. సో ఇక్కడ సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అంతేనండి. ఏవైతే కొలైడ్ అయ్యో అవి రాశాను. ఏవేవి అయ్యాయి చూడండి, KC 3. సో మిగిలిపోయినది ఏంటి చూడండి? గ్రేకి ఏమొచ్చింది? 9. అవునా? ఎందుకంటే మన క్వశ్చన్లో గ్రే సాఫ్ట్ గురించి అడిగాడు కాబట్టి వాటిని డిరైవ్ చేస్తున్నాను. సో గ్రే సాఫ్ట్ అని అంటే మనకు 96 అనేది మన ఆన్సర్. అవునా? అయినప్పటికీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను చూడండి. ఇక్కడ మిగిలిపోయింది ఏంటండి? నాట్. ఇక్కడ మిగిలిపోయింది ఎవరండి? PR. సో అలా చేయాలి. నాట్ ఈక్వల్స్ టు PR, గ్రే ఈక్వల్స్ టు ఏమొచ్చింది చూడండి 9, సాఫ్ట్ ఈక్వల్స్ టు 6. కానీ హార్డ్ ఈజ్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అది పాయింట్. నెక్స్ట్ వన్ అండి. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందండి, అది రూమ్ కాదు రూఫ్ అని ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ కాదు, కీవర్డ్స్. ఏముంది కీవర్డ్స్ ఇక్కడ? ఈజ్ కాల్డ్. ఎప్పుడైనా ఈజ్ కాల్డ్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సక్సీడెడ్ లెటర్ని ఆన్సర్గా తీయాలి. జాగ్రత్తగా వినండి, మనం సక్సీడెడ్ లెటర్ని ఆన్సర్గా తీయాలి. అదే మీన్స్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రిసీడెడ్ వర్డ్ని ఆన్సర్గా తీసుకోవాలి. జాగ్రత్త. ప్రిసీడెడ్ వర్డ్ అని అంటే ముందు, సక్సీడెడ్ వర్డ్ అని అంటే తర్వాత. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి? ఈజ్ కాల్డ్ కదా.
Wall is called door, door is called window, window is called roof, roof is called ventilator, and ventilator is called floor. Which of the following makes to the roof? Roof గా అడిగాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రూఫ్ ఈజ్ కాల్డ్ వెంటిలేటర్ కాదండి. ఆన్సర్ ఏం తీసుకోవాలి? విండో ఈజ్ కాల్డ్ వాట్? రూఫ్. అవునా? విండో అనేది రూఫ్ గా మారింది కాబట్టి అండ్ రూఫ్ ఈజ్ కాల్డ్ వెంటిలేటర్ అన్నాడు. అవునా? రెండు చోట్ల వచ్చింది. విండో ఈజ్ కాల్డ్ రూఫ్ అండ్ రూఫ్ ఈజ్ కాల్డ్ వెంటిలేటర్. ఇప్పుడు చూడండి, ఈజ్ కాల్డ్ అనేది వచ్చిన తర్వాత సక్సీడెడ్ వర్డ్ ఏంటి అనేది ఇక్కడ అడిగాడు. రూఫ్ కి సక్సీడెడ్ వర్డ్ ఏంటండి? వెంటిలేటర్. అలా తీసుకోవాలి. మీన్స్ అన్నారు అనుకోండి, అప్పుడు ప్రీవియస్ ఉన్న వర్డ్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈజ్ కాల్డ్ అన్నాడు కాబట్టి సక్సీడెడ్ వర్డ్ కాబట్టి వెంటిలేటర్ని తీసుకోవాలి ఆన్సర్గా. నెక్స్ట్ వన్ అండి, ఇది ఒక సిలాక్స్ బేస్డ్ క్వశ్చన్. ఏమన్నాడు? ఆల్ ఫ్లాట్స్ ఆర్ టీవీ. నెక్స్ట్, సమ్ టీవీస్ ఆర్ ప్లాస్టిక్స్. ఓకే. సమ్ మొబైల్స్ ఆర్ ఫ్లాట్స్. ఇక్కడ తీద్దామండి. ఓకేనా? యా, అన్ని పాజిటివ్లో ఉన్నాయి. సో కంక్లూజన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ చూడండి, సమ్ మొబైల్స్ ఆర్ టీవీ. మొబైల్కి టీవీకి ఇంటర్సెక్షన్ ఇక్కడ జరిగింది కాబట్టి ఫస్ట్ వన్ రైట్. సమ్ ఫ్లాట్స్ ఆర్ ప్లాస్టిక్. చూడండి, ప్లాస్టిక్కి ఫ్లాట్స్కి ఎటువంటి కలయిక లేదు. ఇఫ్ పాజిటివ్ ఇస్ ఫాల్స్, ఆల్వేస్ ఫాల్స్. ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ టీవీ అని అంటున్నాడు. అన్ని ప్లాస్టిక్ల పైన టీవీ అనేది ఉందా? లేదు. కొన్ని అంటే ఒప్పుకుంటాం కానీ అన్ని అంటే ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సమ్ పీస్ ఆర్ కే అండి. సమ్ పీస్ ఆర్ కే, నో కే ఈస్ టీ. ఇంతే కదండి. యా, ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి. టీ అనే వ్యక్తి కేవలం కేతో మాత్రమే ఇంటర్సెక్ట్ కావడానికి వీలు లేదు కాబట్టి పీతోనే అయ్యేందుకు వీలుంది. సో ఫస్ట్ వన్ చూడండి, ఆల్ పీఆర్టీ. అన్ని పీల పైన లేదు. అసలు పీకి టీకి సంబంధం లేనప్పుడు ఆల్ అనేది ఎలా వస్తుంది? రాదు. ఆల్ టీఆర్కే, అసలు ఆ ఇద్దరు కలుసుకోవద్దని చెప్పినప్పుడు ఆల్ అనే రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యన రావడానికి వీలు లేదు. నెక్స్ట్, సమ్ పీస్ ఆర్ నాట్ టీస్ అన్నాడండి. అంటే పీలకు టీలకు ఎటువంటి కలయిక లేదు. నిజమే. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏమవుతుందండి, సమ్ నాట్కి కాంప్లిమెంటరీ ఏమవుతుంది? ఆల్ పీస్ ఆర్ టీ అవుతుంది. అంటే అన్ని పీల పైన ఈ టీ అనే వ్యక్తి వెళ్తాడు. మనం రాసేటప్పుడు మనకు ఐడియా రావాలి ఏంటి అని అంటే, టీ అనేవాడు కేని ఇంటర్సెక్ట్ చేయొద్దు. కానీ మనం అదే మిస్టేక్ చేసాం కాబట్టి ఆల్టర్నేటివ్లో ఇది ఫాల్స్ అయిపోతే ఒరిజినల్లో ఇది ఏమవుతుందండి? ట్రూ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 3 ఫాలోస్. ఓన్లీ 3 ఫాలోస్. ఓకేనా? ఈ రెండు కాంప్లిమెంటరీ పేర్స్ జాగ్రత్తగా గమనించండి. 1 and 3 కాంప్లిమెంటరీ పేర్స్ అయినా ఐదర్ ఆర్ రాలేదు. ఎందుకనంటే ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అనేది ఫాల్స్ అయింది. ఒకవేళ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ట్రూ అయినట్లయితే అప్పుడు మన ఆన్సర్ 1 or 3 వద్దు, ఐదర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక క్వశ్చన్లో మనకు నెంబర్స్తో పాటు లెటర్స్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేయమంటున్నాడు సింబల్స్లోకి. 11B అంటే ఏముంది చూడండి, ఇంటూ బ్రాకెట్లో 25 divided by 5. ఏ అంటే ప్లస్ ఉంది కదా అండి, ప్లస్ 7 into 3. సి అంటే మైనస్ 24 plus 1 into 16 divided by 4 ఎంత అని అడిగాడు. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ని ఓపెన్ చేద్దాం. 4 times. ఓకే, సో ఇప్పుడు 11 into 5 55 plus 7 into 3 minus 24 1 into 4. 1 into 4 అని రాసే బదులు ఓ స్టెప్ హ్యాపీగా మనం 4 అని రాసేద్దాం. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు చూడండి, 55 plus 21 minus 28. రైట్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎంత అండి? 76 minus 28. అవునా? సో ఎంత వస్తుంది ఆన్సర్? 56 is the answer. రైట్. నెక్స్ట్ వన్ అండి,
5 and 6 131 గా మారింది అవునా 5 and 6 131 గా మారుతుంది నెక్స్ట్ 7 and 5 348 గా మారింది నెక్స్ట్ 9 and 8 ఎంత అని అడుగుతున్నాడు సో సింపుల్ లాజిక్ అండి వాట్ ఈస్ 5 క్యూబ్ 125 plus 6 131 7 క్యూబ్ 343 plus 5 అయిందండి 9 క్యూబ్ ఎంత అండి 729 plus 8 ఎంత obviously 737 right next question is based on the arguments ni jagrata gamaninchandi should smoking cigarette and drinking alcohol by the actors be completely banned in the movies in India అంటే భారతదేశం గురించి అడుగుతున్నాడు భారతదేశంలో సినిమాల్లో నటీనటులు సిగరెట్ తాగడం మరియు మద్యం సేవించడం పూర్తిగా నిషేధించాలా అని అడిగాడు yes this will significantly reduce the trend of smoking cigarettes and drinking alcohol among the youth in India అవును దీని ద్వారా ఇండియాలో యూత్ అనే వాళ్ళు ఇన్స్పైర్ కాకుండా వాళ్ళు కూడా తగ్గించడం మానేస్తారు ఇన్స్పైర్ గారు రైట్ ఫస్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి no there should be no such ban on the creative pursuits on the film makers see అలాంటి వాళ్ళు క్రియేటివ్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళకు నిబంధనలు షరతులు ఉండకూడదు అని చెప్పడం కూడా తప్పు అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రాంగ్ అండి no the films portray the society and hence such scenes should be an what integral part of the movie if the storyline demands అవును కాదు సినిమాలు సమాజాన్ని చిత్రీకరిస్తాయి అవును నిజమే కాబట్టి కథాంశం డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాలు సినిమాలో అంతర్భాగంగా ఉండాలి ఎస్ ఇది కూడా రైటే ఇలా చెప్పాలి వాళ్ళు క్రియేటివ్ పర్సన్స్ కాబట్టి ఉండాలి అని చెప్పడం అదొక వేగ్ కామెంట్ అవుతుంది కానీ ఇది ఒక ఇన్ఫర్మేషన్తో పాటు ఒక రీజన్ కూడా ఇచ్చాడు సమాజాన్ని చిత్రీకరిస్తున్నారు వాళ్ళు సమాజంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు అని తెలిపేందుకే ప్రాపర్ రీజన్ సో 1 and 3 is the answer అండి ఓకే నెక్స్ట్ వన్ అజంప్షన్స్ లో ఉన్నారండి రైట్ షీ హ్యాడ్ ది ఎబిలిటీ టు బి ఎ వెరీ గుడ్ సింగర్ బట్ షీ కుడ్ నాట్ ఎక్స్ప్లోర్ హర్ సెల్ఫ్ ఇన్ దట్ డైరెక్షన్ ఏ టెల్స్ బి అబౌట్ డి ఓకే ఇప్పుడు ఈ పాయింట్ చూడండి ఏ అనే వ్యక్తి బికి చెప్తున్నారు ఎవరి గురించి డి గురించి చెప్పినప్పుడు ఆమె అని మాట్లాడాడు అంటే డి అనే వ్యక్తి ఫీమేల్ అనేది అక్కడ ఉద్దేశం కాబట్టి 2 అనేది నేను రైట్ అని అంటాను అవునా కానీ డి ఈజ్ ఏ మేల్ తప్పు ఏ అండ్ బి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఎలా తెలుసు వాళ్ళ ఫ్రెండ్సో భార్యాభర్తలో నేబర్సో మనకు తెలియదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఓన్లీ 2 ఇంప్లిసిట్ అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది నెక్స్ట్ వన్ వాట్ డూ యూ కంక్లూడ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుండి ఏం గ్రహిస్తున్నారు కంక్లూజన్ చెప్పండి అని అంటున్నాడు ఇచ్చిన స్టేట్మెంట్ హైబ్రిడ్ ప్లాంట్స్ ఆర్ రెసిస్టెంట్ టు ఫంగస్ హైబ్రిడ్ మొక్కలు ఫంగస్కు నిరోధకతను కలిగి ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ రెడ్యూసెస్ ద లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ మొక్కల జీవితాన్ని తగ్గిస్తాయి అది వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ దీని నుండి నువ్వు ఏం గ్రహించబడతావు ఫర్ ఎ లాంగ్ లైఫ్ స్పాన్ గ్రో హైబ్రిడ్ ప్లాంట్స్ ఎస్ ఇదే మన ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాడు అవునా ఇప్పుడు చూడండి ఏంటి అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా మొక్కల జీవితాన్ని తగ్గిస్తాయి హైబ్రిడ్ మొక్కలు ఫంగస్ నిరోధకతను కలిగి ఉంటాయి అంటే దాని ఉద్దేశం ఏంది నిన్ను ఇండైరెక్ట్గా నిన్ను ఏం చేయమంటున్నాడు హైబ్రిడ్ మొక్కలని వాడమంటున్నాడు అది ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి సుదీర్ఘ జీవిత కాలం కోసం హైబ్రిడ్ మొక్కల్ని పెంచండి అదే కదా చెప్పాడు ఎందుకనంటే అవి ఫంగస్ రాకుండా పెరిగేందుకు తోడ్పడతాయి అనేదే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు సొల్యూషన్ అడుగుతూ ఉంటాడు చూద్దాం ఒకసారి In one of the accidents on a railway level crossing, 50 people died when a bus carrying them collided with a running train. Okay? ఒక బస్ అనేది రన్నింగ్ ట్రైన్లో కొలిజన్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి 50 మంది చనిపోయారు అనేది అక్కడ వివరణ ఏం చేయాలి ద ట్రైన్ డ్రైవర్ షుడ్ ఇమీడియట్లీ బి సస్పెండెడ్ అని అంటున్నాడు నో ఎందుకంటే ట్రైన్ డ్రైవర్ది తప్పేముంటుంది అక్కడ తప్పేమీ ఉండదు ఎందుకంటే తను తన విధులను నిర్వహిస్తూ వెళ్ళాడు కాబట్టి తను ఒకవేళ బ్రేక్ వేసి ఆపితే లోపల ఉన్న ప్యాసింజర్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ మిస్టేక్ వాయినది అని చెప్పడానికి వీలు లేదు ఓకేనా సో ఫస్ట్ వన్ కాదండి సెకండ్ వన్ చూడండి ద డ్రైవర్ ఆఫ్ ది బస్ షుడ్ బి ట్రైడ్ ఇన్ కోర్ట్ ఫర్ నెగ్లిజెన్స్ ఆన్ హిస్ పార్ట్ ఇంకా డ్రైవర్ బతుకుంటాడంటారా
అంత సినిమా లేదు. ఆల్రెడీ యాక్సిడెంట్ అయిపోయాక డ్రైవర్ ఏడు ఉంటాడు, సో ఇది కూడా లేదు. థర్డ్ వన్ చూడండి, రైల్వే అథారిటీ షుడ్ బి ఆస్క్ టు మ్యాన్ ఆల్ ఇట్స్ లెవెల్ క్రాసింగ్. ఫస్ట్ ఇది చెయ్యాలి. అంటే రైల్వే అధికారులు అన్ని లెవెల్ క్రాసింగ్లు ఏర్పాట్లు చేయాలి. అంటే బ్యారికేడ్స్ మన గేట్లు పెట్టడాన్ని ఫస్ట్ వీళ్ళు సెట్ చేయాలి. ఇది తక్షణ కర్తవ్యం, ఇది ఫాలో అప్ యాక్షన్. అంతేగాని బస్సు డ్రైవర్ని ట్రైన్ డ్రైవర్ని ఇరికియడం కాదు. అసలు చేయవలసిన కర్తవ్యం ఏంది, ఆ బస్సు అలా ఎలా వెళ్ళింది అనేది ఎంక్వైరీ చేయాలి. అక్కడ తెలిసిన రుజువుల ప్రకారం అక్కడ లెవెల్ క్రాసింగ్ ఉందా లేదా చూసుకోవాలి, లేకపోతే వెయ్యాలి. ఇలాంటి విషయాలు మాట్లాడాలి. కానీ అవ్వదిలేసి డ్రైవర్లను శిక్షిస్తాము అని చెప్పడం మూర్ఖత్వం. కాబట్టి ఆన్సర్ 3 అండి. అయితే ప్రాబ్లం ఏంటి అని అంటే ఓన్లీ 3 అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. నన్ ఫాలోస్ కాదు, ఇది నన్ ఆఫ్ దిస్ అని ఉండాలి ఇక్కడ. ఓకేనా, ఇది నన్ ఆఫ్ దిస్ అండి. ఎందుకంటే నాకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. నువ్వు ఫస్ట్ రైల్వే క్రాసింగ్ కనుక నాకు పెట్టున్నట్లయితే అసలు వెళ్ళడానికి ఛాన్సే ఉండకపోదు, యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సే ఉండకపోదు. ప్రివెంటివ్ మెజర్ అది. ఇది ప్రివెంటివ్ మెజర్ కాబట్టి నేను కంపల్సరీ అదే ఆన్సర్గా చెప్తాను. ఇక్కడ నన్ ఫాలోస్ కాదండి, నన్ ఆఫ్ దిస్గా ఉండాలి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.